ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల ఆ పరమార్థాన్ని తెలుసుకోగలిగామనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి. అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా? ఆనందం ఏదైనా ఉంటుందా? దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా? మీకంట కన్నీరు వస్తుందా? ఈ ప్రసంగాలు విన్న 3 రోజులు విన్న వాళ్ళకి పిల్లలు పుడతారని కానీ, ఉద్యోగాలు వస్తాయని కానీ, పెళ్ళిళ్ళు అవుతాయని కానీ, సంపదలు వస్తాయని కానీ నేను చెప్పనండి. జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది, లేకపోతే నేను ఓడిపోయినట్టే లెక్క. అది మనకు కావాలంటే అక్కడ అది చెప్పారు ఆయన. దృష్ట పరమార్థ దర్శనామృత రసలాభేన అన్యస్మాద్ అలం ప్రత్యయవాన్. పరమార్థాన్ని దర్శించగలిగాం, ఇంకేమిటి? అన్యస్మాద్ అలం, ఏమొద్దు నాకు, ఇంకా అయిపోయింది. ఈ స్థితికి మనం రాగలగాలి. ఒక రోజులో సాధ్యం కాదమ్మా, కానీ ఒక జన్మలో కూడా సాధ్యం కాదనద్దు దయచేసి. సాధ్యమే. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, వీఆర్ నాట్ ట్రయింగ్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది అంతే. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, వీఆర్ నాట్ ట్రయింగ్. అది సాధ్యమే, మనం చెయ్యడం లేదు. ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తే చాలా బంక వదులుకోవాలి. ఈ జిడ్డు మనకి చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంది. ఈ జిడ్డు వదులుకోవడం ఇష్టం లేదు. ఆ జిడ్డు వదల్చడానికే శంకర జయంతి ఉత్సవాలు, ఇంతమంది చేత ప్రవచనాలు. అది మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా వెళదాం. ఎందుకంటే స్థితప్రజ్ఞ అంటే అదేదో అతీతమైంది, జన్మ జన్మాంతరాల సుకృతం, 1000 జన్మలు, ఇంతంత డైలాగులు చెప్పొద్దండి. అంతేం లేదది. ఏ పని చేసినా బయట నుంచి ఏ ప్రయోజనమో ఆశించకు. పరమార్థం తెలుస్తుందా లేదా? పరమార్థం తెలుస్తుందా లేదా? కార్యకర్తలు 10 రోజులో, 12 రోజులో, 20 రోజులో ఇన్ని ఉత్సవాలు చేస్తున్నారంటే సారాంశం ఇందాక విధుశేఖర భారతీ స్వామి ఒక్క మాటలో చెప్పేశారు. పరమాత్మ ఒక్కడే, ఆయన్నే అన్ని రూపాల్లో మనం దర్శిస్తున్నామనేది తెలుసుకోవడమే దీని సారాంశం. రెండో సారాంశం ఇది ఒక్క మొక్కలో చెప్పేశారు ఆయన. దానికోసమనే దృష్టిలో పెట్టుకోవాలి. కానీ నిన్న బజ్జీలు వేశారు, ఈవేళ వేస్తారో వెయ్యరో. నిన్న కాజాలు వేశారు, ఈవేళ వేస్తారో వెయ్యరో. అన్నీ బాగున్నాయి కానీ సమయానికి అని ఏదో పెట్టడం. ఇక్కడ వంక ఎంత కష్టం కార్యక్రమం నిర్వహించడం. ఈ మొత్తానికి సారాంశం పరమార్థ దర్శనం. ఇప్పుడు స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు ఎవరండి? మీరందరూ అవ్వచ్చు, మనం అందరం అవ్వచ్చు. మన ప్రయత్నం మనం చేయాలంతే. ఈ స్థితప్రజ్ఞుడు కావడానికి అడ్డం వస్తున్నదేమిటో 3వ అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు. దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తారు భగవత్పాదులు. మనం విందాం. మూడో అధ్యాయం కర్మయోగంలో ఇంద్రియాలు ప్రవర్తించే విధానాన్ని గురించి, మనం ఏ రకంగా గోతులో పడుతున్నాం అనే విధానాన్ని గురించి, అసలు ఈ గోతులో పడ్డం అనే ప్రక్రియ ఎక్కడ మొదలైంది, ఆ పాయింట్, ఆ చుక్క గురించి కృష్ణుడు చెబుతాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇది 3వ అధ్యాయంలోది, కర్మయోగంలోది. ఇంద్రియస్యార్థే, ఇంద్రియస్య అంటే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణాలు, కన్ను చెవి ముక్కు నాలుక చర్మం. ఇంద్రియార్థాలు అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు. సరిగ్గా కంటికి త్వక్ చర్మానికి స్పర్శ, చక్షు కంటికి రూపం, శ్రోత్ర చెవికి ఏదో శబ్దం ఇంపుగా ఉంటుంది, జిహ్వ నాలుగుకి ఏదో రుచి ఇష్టంగా ఉంటుంది, ఘ్రాణం ముక్కుకి సుగంధం ఇష్టంగా ఉంటుంది. అంతే. ఇవి విషయాలు. ఇంద్రియార్థే, ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీద దృష్టి పెడుతున్నాయి, ఆకర్షింపబడుతున్నాయి అంటే అర్థం ఏమిటయ్యా? రాగద్వేషౌ వ్యవస్థితవు. అక్కడ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, గమనించండి అన్నారు. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే వ్యతిరేకత, అనిష్టం. అనిష్టం అనాలి, నిజానికి మనం అయిష్టం అంటాం కానీ అనిష్టం అనాలి. ఏదైనా ఒకటే. రాగద్వేషాలు. ఎప్పుడు మనం ద్వేషం లేకుండా ఉండాలి అంటాం, చాలా పొరపాటు మాట. ద్వేషం లేకుండా ఉండాలి అంటే రాగం కూడా లేకుండా ఉండాలి. వ్యతిరేకత మనకి లేకుండా ఉండాలి అంటే ఇష్టం కూడా వదిలేయాలండి. ఇష్టాన్ని వదిలిపెట్టకుండా అయిష్టాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు. సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, ఏదో ఇలాంటి ద్వంద్వాల్లో ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకుంటే లాభం లేదని మొత్తం 2 వదిలేయాలి. పుణ్యపాపాలు కూడా అంతే. మనం గుళ్ళోకి వెళ్ళి ఏమంటామంటే పాపాలు పోగొట్టే, పుణ్యాలు పోగొట్టమని ఎవడు ఎందుకంటే అడగడండి. ఎంత స్వార్థం మనకి. దేవుణ్ణి ఎంత లోకు కట్టాం మనం. పుణ్యాలు పాపాలు 2 మనమే చేశాం. వెళ్ళి ఏమంటున్నాం? పాపాలు పోగొట్టు అంటే దేవుడు వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవికి చూసి నవ్వు నవ్వుతాడు. ఎంత అమాయకుడు, నన్ను లోకు కట్టేశాడు. వీడు చేసిన పాపాలు నేను పోగొట్టాలట, పుణ్యాలు మాత్రం వీడు అట్టి పెట్టుకుంటాడట. అందుకోసం నాకు కొబ్బరికాయ ఇచ్చట. ఇక్కడ
కొబ్బరికాయకే. దీంట్లో మనం మహిమలు బాగా కల్పిస్తాం. ఆ గుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు, రామా అని ఒక్కసారి అంటే చాలు, అబ్బా అయితే అనేద్దామండి అందరూ కూడా రామా రామా అయిపోయాం, కూర్చుని చెల్తా కుదిరే పని కదా. రామాయణం చదవాల్సిందే, రాముళ్ళ ఉండాల్సిందే, సీతలా ఉండాల్సిందే, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే. రామకోటి కోటి సార్లు రాసినా ప్రయోజనం లేదు. రాముళ్ళను ఉండకపోతే, సీతలా ఉండకపోతే నన్ను మన్నింతురుగాక. మీరు చప్పట్లు కొట్టలేరు, మీకు ధైర్యం లేదు, మీకు ధైర్యం లేదు. అబ్బో రామకోటి అంట, మళ్ళీ అంట. ఓ పుస్తకాలు 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 కూర్చుని రాసేయడం ఇక్కడ, అవన్నీ పట్టుకెళ్ళి స్తూపం కింద పెట్టడం ఇక్కడ, మా బోటిగాన్ని పిలవడం, ఆవిష్కరించమన్నాం. దేనికి ఇదంతా? రామకోటి ఎవరు రాయాలంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు రాయాలి. ఎందుకంటే కొడుకు కోళ్ళ కాపురంలో వేలు పెట్టకుండా కాలక్షేపం అయిపోయింది. 20 ఏళ్ళ వాడు 30 ఏళ్ళ వాడు రామకోటి రాయడం ఏంటంటే పని లేకుండాను, చేయవలసిన పని చేయడం అనేసి రామకోటి రాస్తావా? అది పెద్ద పుణ్యమా? చేసి సంపాదించే బ్లాక్ మనీ మాండు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చెయ్యడు, మానేస్తాడు, జిఎస్టీ కట్టడు, అన్నీ మోసాలే, సరుకులన్నీ కల్తీ, రామకోటి రాస్తాడు. రాముడు లోకుగా ఉన్నాడు మనకి. కర్మ మార్గం అందుకే ప్రమాదంలో పడేస్తుంది. శంకరాచార్య నుంచి నా వరకు మొత్తం చెబుతున్నది అది ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. అది జ్ఞాన మార్గమే సరైనది. ఎందుకంటే దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించడం మానేసి ఊళ్ళోకి వెళ్ళాం, రామకోటి రాసేసాం, పూజ చేసేసాం, అయిపోయింది. దేనికి ఇదంతా? దేనికి? ఈ కోటి అంతా దేనికి? నువ్వు ఎన్నిసార్లు వస్తే ఏం ఉపయోగం? ఇక్కడ రాముడిలా ఉండలేదు నువ్వు, సీతలా ఉండలేదు నువ్వు, లక్ష్మణుల్లా సేవ చేయలేదు, భరతుల్లా త్యాగం చేయలేదు, శత్రుఘ్నుల్లాగా మాట్లాడకుండా, ఎటువంటి అహంకారము లేకుండా అన్నయ్యలు ముగ్గురిని అనుసరించలేదు. మాండవిలాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది. మహాసాధ్వి 14 ఏళ్ళు. సీత ఎంతో, మాండవి అంతే. మనం చెప్పుకున్నావా? మాండవి అని పేరైనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టామా? అదేమిటో మనకెందుకని వదిలేసాం. నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు వదులుకోవాలని మాండవి అంటే రామాయణం వేరుగా ఉండేదండి. అందుకే కరుణశ్రీ మహాకవి జంజాల పాపయ్య శాస్త్రి గారు ఊర్మిళ కన్నీళ్ల గురించి, మాండవి యోగిని జీవనాన్ని గురించి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాశాడండి ఆయన. వాళ్ళని మనం మర్చిపోకూడదు. రామాయణంలో విస్మృత పాత్రలు కావు. ఇది జీవితం అంటే ఖచ్చితంగా. అందుకని ఇంద్రియార్థే రాగద్వేషవు వ్యవస్థితవు. మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తుంది అంటే వెంటనే ఏమనిపిస్తోంది మనకి? ఒక మంచి పదార్థం తిన్నామండి, తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి, కాఫీ తాగుతారు కదా, దంపతులు కూర్చొని కాఫీ తాగుతారు, స్నేహితులతో కూర్చొని కాఫీ తాగుతారు కదా, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందో మీరు గమనించండి. లోకంలో మనం ఎక్కడ మాయలో పడిపోతామో, కాఫీ తాగం, కాఫీ తాగుతూ ఏమిటో ఇలాంటి కాఫీ తాగి ఎంతకాలం అయిపోయింది, కాఫీ పోయింది, చర్చ వచ్చింది అక్కడ. ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు. ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చడం. మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసాం. దయచేసి గమనించండి. భోజనం చేస్తున్నాం, మధుర పదార్థాలు వడ్డించారు, మౌనంగా తినమని చెప్పారు. సుఖేన మౌనేన భోక్తవ్యం. తద్దినంలో కూడా చెబుతారు ఈ మాట, సుఖేన మౌనేన భోక్తవ్యం. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. అసలు ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టు. మౌనంగా అరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే, ఇటొకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి, వాళ్ళేనా మాట్లాడాలి. మొత్తం ఆత్మస్థుతి, పరనంద, ఆశమ్మ, భోషమ్మ, ఈ భోజనాల రుచులన్నీ పోయి పాపం వడ్డించే ఏమంటే పదార్థాలు ఎలా ఉన్నాయంటే అని బాగున్నాయండి. ఇదో నాటకం ఇక్కడ, ఇది తింటే కదా అవి లోపలికి పోయాయంటే, ఏదో వాడు బొట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయి ఎక్కడ తిన్నాడు? నిజంగా ఆ కాజా బాగుంటే, ఆ గులాబ్ జామ్ బాగుంటే, ఆ అన్నం పరమాన్నం బాగుంటే ప్రతి మెతుకు నువ్వు ఆస్వాదించాల్సిందే. అప్పుడైతే మోక్షం కింద లెక్క. వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా. దాని మీదే దృష్టి ఉండాలి, ఇంకేం మాట్లాడద్దు. అన్నం పరమాన్నం ఈ మధ్య పడికి చేత కావట్లేదండి, పూర్వం చేసేవారండి, మా అమ్మ చేసేది, ఈ కబుర్లన్నీ అనవసరం. పరమాన్నం తినమని చెప్పాను నేను, వ్యాఖ్యానం చేయమని చెప్పాలా. అదే చెబుతున్నారు శంకరాచార్య. రాగద్వేషవు వ్యవస్థితం అన్నారు కదా. ఎప్పుడు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక శబ్దం విన్నా, ఒక రూపాన్ని చూసినా, ఒక స్పర్శ ఇక్కడ తగిలినా, ఏదైనా సరే వెంటనే ఆ స్పర్శ చాలా గొప్పది అంటాం. వెంటనే ఆ స్పర్శ ఏ మనిషి వల్ల తగిలిందో ఆ మనిషి వెనకాల పడతాం వెంటనే. ఇది అద్భుత స్పర్శ, ఇది అపూర్వ స్పర్శ అంటే వంకర వేషాలన్నీ మొదలైపోయే వెంటనే. అక్కడ ఈ మాత్రం స్పర్శ ఇంట్లో లభించలేదా పని లేకపోతే? అదే స్పర్శ. లేకపోతే కాస్త చల్లని గాలి వీయగానే అమ్మయ్య బాగుంది అనుకుంటాం మనం. అదే కాస్త కొంచెం ఎక్కువ వీచింది అనుకోండి, ఏమిటో చలి ఎక్కువైపోయింది 2 నిమిషాలకే. ఈ వ్యాఖ్యానం ఏవీ లేకుండా చల్లని గాలి ఆస్వాదిస్తే అది మోక్షం. అప్పుడు
అప్పుడు కూడా మనసులో నమశివాయ నడుస్తూ ఉండాలి. ఆస్వాదించాలంటే అర్థం అది. ఈ వ్యాఖ్యానాలు ఏమొద్దు ఇంకా. ఆ నమశివాయ కూడా దేనికి అంటే పూర్తిగా మౌనంగా ఉండడాన్ని మనస్సుకి అభ్యాసం చేయడం కష్టం కాబట్టి ఒక ఆధారం పెట్టామంతే. లేదా అది కూడా లేకుండా మనోమౌనం మహామౌనంలో ఉండగలిగితే అక్కడికి ఆత్మసాక్షాత్కారం అయినట్టే లెక్క, ఇంకేం మాట్లాడగల, సంకల్పాలు ఉపశమనం అయిపోయినట్టే లెక్క.